హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి మెగా ఇండియా. ఈరోజైతే మనం వచ్చాం ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి. ఈరోజైతే రేపైతే నిమజ్జనం ఉంది కదా, ఈరోజైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం చాలా కష్టమని అయితే చెప్తున్నారు. నేనైతే వెళ్తున్నాను. ఏదేమైనా కానీ మనం 100% దర్శనం చేసుకొనే రిటర్న్ రావాలి. సూపర్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారుగా, జనాలు అయితే చాలా రద్దీగా ఉన్నారు. అంతా బారిగేట్లు పెట్టేశారనమాట. గల్లీలంగా ఏడంగా అవకాశం ఉంటే ఆడంగా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆ లెవెల్లో అయితే బారిగేట్లు పెట్టారండి. పకడ్బందీ ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. వెళ్ళడానికైతే ఛాన్స్ లేదు. మీరు వింటున్నారు కదా, మైక్లో పదే అనౌన్స్ చేస్తున్నారనమాట. ఏంటంటే ట్రై చేయొద్దు, రావద్దు. ముందే మేము 7వ తారీఖు నుండి చెప్తూనే ఉన్నాము. 16వ తారీఖు నాడు నిమజ్జనం ఏర్పాటు ఉంటుంది. లోపల ఎవరికి అలౌ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నాము. అయినా వినట్లేదని చెప్తున్నారు. మనము యాక్చువల్గా ఫస్ట్ గేట్లో మేము చూసాము, బారిగేట్లు పెట్టారు. ఇప్పుడు సెకండ్ గేట్కి వెళ్తున్నాం అనమాట. అలా థర్డ్ గేటు, ఫోర్త్ గేటు వరకు వెళ్దాము, ట్రై చేద్దాము. కొద్దిగా దూరంలో ఉంది. అంటే ఈ అన్ని గల్లీలు తిరుక్కుంటా పోయేసరికి చాలా టైం పడుతుంది అనమాట. చూస్తున్నారుగా, జనాలు అయితే చాలా రద్దీ అయితే ఉన్నారనమాట. ఈరోజే ఇలా ఉందంటే ఇంకా 7వ తారీఖు నుండి అయితే ఎంత రద్దీ ఉన్నది మీరు చూసుకోవచ్చు. మామూలుగా లేదు రద్దీ. అసలు దర్శనం లేదంటున్నారు, అయినా ఇంత రద్దీ ఉందన్నమాట. వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ గేట్కి వెళ్తాము. సెకండ్ గేట్ అక్కడ కూడా బారి గేట్ ఉంది, వెళ్ళి వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు. మనమైతే ప్రయత్నం చేద్దాం కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ కార్లు, బైకులు, వాళ్ళు రావడం పోవడం, జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వృత్తి వ్యాపారాలు ఉంటాయి కదా, వీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా రద్దీ ఉంటే వాళ్ళు రావడం పోవడం చాలా కష్టం కదా. మీరు చూసుకోవచ్చు, ఇటు సైడు అటు సైడు ఎన్ని రకరకాల షాప్స్ అంటే ఇవన్నీ రకరకాల 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు చిన్న ఐటమ్స్ అన్నీ. లేడీస్కి, లేడీస్కే ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. అన్ని రకాల తినే ఐటమ్స్ కానీ, స్నాక్స్, అవి అన్ని రకాల చాట్స్ అవి చాలా ఉన్నాయన్నమాట. తినడానికి అవైలబుల్ ఉంటుంది. ఎంత దూరం పోయినా కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, మనం అయితే దగ్గరలో వచ్చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ గేట్లో నుండి పంపిస్తారా ఏంటనేది చూద్దాము. అనౌన్స్మెంట్ అయితే పదే చెప్తున్నారండి. 7వ తారీఖు నుండి మేము కంటిన్యూ ప్రతిరోజు చెప్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాము. మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. మనం న్యూస్లో కూడా ఇస్తూనే ఉన్నాము, అన్ని ఛానల్లో ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అయినా జనాలు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలతో వచ్చి ఎందుకు సతమతం అవుతున్నారు అని వాళ్ళు పదే అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట. మన ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ కమిటీ. ఇక్కడ చూస్తున్నారుగా, బారిగేట్లు చూడండి క్లోజ్ అయిపోయినాయి. స్వామివారిని నేను జూమ్ చేసి చూపిస్తాను. చాలా దూరంలో ఉన్నాడు స్వామివారు. అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యలో నుండి స్వామివారు అయితే సరిగ్గా మనకు కనిపించట్లేదు. ఓకే, మనం ఇంకా వెళ్దాము. ఇంకా 3వ గేట్కి కూడా వెళ్దాము. అక్కడ నుంచి ఏమైనా పాసిబుల్ అవుతుందా, ఆ తర్వాత అయితే గట్టి ప్రయత్నం చేద్దాం. మీరు వినొచ్చు మైక్లో అనౌన్స్మెంట్. దాంట్లో పాల్గొనండి, ప్లీజ్ చేయండి. అమ్మాయి ఇక్కడ పనులు జరుగుతున్నాయి, మా పనులకు ఆటంగా కలుగుతుంది. మీరంతా ముందుకు వెళ్ళిపోండి, ప్లీజ్ దయచేసి వెళ్ళండి. రేపొద్దున శోభయాత్రకు రండి. కలగకుండా మిమ్మల్ని ఆపేసి పోలీసు వాళ్ళు దయచేసి అర్థం చేస్తున్నారు. దయచేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి. దయచేసి తిరిగి వెళ్ళిపోండి. రేపు పొద్దున్న 6 గంటలకి శోభయాత్ర పాల్గొనండి. దయచేసి బయలుదేరండి. వింటున్నారుగా ఫ్రెండ్స్, పదే రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఇబ్బంది పడొద్దు, దయచేసి వెళ్ళిపోండి. నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు శోభాయాత్రలో మీరు పాల్గొనండి, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. 2వ గేట్ నుండి కూడా ప్రయత్నం చేసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు మనం వెళ్దాం. 3వ గేట్ కంప్లీట్ బ్లాక్ చేసేసారు. ఇక్కడ కూడా క్లోజ్ ఉంది. అక్కడ ఇంకో బారిగేట్ కూడా వేసేసారనమాట. ఇంకా మనకు అవకాశం లేదు. లాస్ట్ మనకు వచ్చేసి 4th గేట్. ఈసారి అయితే 100% నేను మీకు స్వామివారి దర్శనం చేపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్దాం. ఇంకో చిన్న ఆలయం ఉంది, అక్కడ నుండి అయితే చూస్తున్నాను. స్వామివారిని అయితే చూశాను. ఓకేనా? ఇంకా మనం అయితే ఇంకా నెక్స్ట్ 4th గేట్ నుండి అయితే
వెళ్దాము. ఎట్టు పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. స్వామివారి దర్శనం అయితే 100% చేసుకుందాము. నేను వేరే ప్రయత్నం చేస్తాను 100%. మన స్వామివారి దగ్గర నుండి స్వామివారి దర్శనం దగ్గరికి వెళ్ళి చేసుకుందాం మనం. ఎందుకంటే నాకైతే గట్టి నమ్మకం ఉంది. స్వామి దగ్గరికి వెళ్ళి నేను దర్శించుకుంటానన్న నమ్మకం అయితే నాకు అనిపిస్తుంది. 100% స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీరైతే మిస్ అవ్వద్దు. చూస్తున్నారా, చిన్న ఆలయం నుండి అయితే విజువల్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. వేరే మార్గం అయితే లేదు. ఎక్కడిదక్కడ బార్గేట్లు పెట్టేసి ఫుల్ బ్లాక్ చేసేసారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, దర్శనానికి అయితే చాలా కష్టపడుతున్నాను. ఇక ఈ దేవాలయం నుండి మార్గం ఉందని చెప్పేసి అన్నారు. చూద్దాం, పూజారిని అడుగుదాం. పోలీసు వాళ్ళు కూడా నో పర్మిషన్స్ అని చెప్పేస్తున్నారు అనమాట గట్టిగా. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. స్వామివారి దగ్గరికి చాలా ట్రై చేశాను, చాలా కష్టపడి వచ్చాను అనమాట. మీరు చూడవచ్చు, నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎలాగో అలా దగ్గరకు వచ్చాను. మళ్ళీ ఇక్కడ బార్గెట్లు పెట్టేశారనమాట. ఇక్కడ కూడా మళ్ళీ పర్మిషన్ అడుగుతున్నాను, అసలు పంపించట్లేదు. ఇంత కష్టపడ్డాం. స్వామివారి దర్శనం అయితే తప్పకుండా చేసుకుందాం దగ్గరికి వెళ్ళి. ఓవరాల్గా అయితే మొత్తం తిరిగి ఎట్టో అట్ట కష్టపడి దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ ఇక్కడ బార్గెట్లు ఉన్నాయి. మనం అడుగుతున్నాము, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళేం పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు చూసుకోవచ్చు ఎక్కడిదక్కడ బార్గెట్లు ఎలా పెట్టారో. జనాలు ఎలా ఆగిపోయారన్న విషయాన్ని అయితే మీరు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇవన్నీ బార్గెట్లు వేసారనమాట. చూస్తున్నారా, జనాలు ఎక్కడో ఆగిపోయి ఉన్నారు. లోపల రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. ఎందుకంటే నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, వెల్డింగ్ అవి చేస్తున్నారనమాట. ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి లోపల రానివ్వట్లేదు. ఎట్టగొట్ట అయితే నేను లోపలికి అయితే వచ్చాను. చూస్తున్నారుగా, చాలాసేపు రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఓవరాల్గా అయితే మీకు చూపిస్తాను స్వామివారిని. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారుగా వెహికల్ రెడీ చేస్తున్నారు నిమజ్జనానికి. ఇంకా ముందుకు వెళ్దాం, మొత్తం చూపిస్తాను. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందని చెప్పి అంటారు కదా. చాలా 4 గేట్లు రకరకాలుగా తిరిగి స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాను అనమాట. దాదాపు 7వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వచ్చిన భక్తులకు కూడా ఇంత మంచి అవకాశం దొరకకుండా నాకు తెలిసి. ఎందుకంటే ఆ దర్శనం లేదు అన్న టైంలో కూడా నేను దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేసుకుందామని. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, స్వామివారు 70 ఫీట్ల హైట్ అనమాట. 70 ఫీట్ల హైట్. స్వామివారి వెయిట్ 45 టన్స్ అంటే టన్నుల వెయిట్ అని చెప్పేసి అయితే అనౌన్స్ చేస్తున్నారు అనమాట. చూస్తున్నారుగా, చాలా కష్టపడి అయితే ఈ వీడియో నేను చేశానండి. ఎందుకంటే చూస్తున్నారుగా, ఇంత భారీ బందోబస్తు మధ్యలో మనం అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే అంత ఆషామాష విషయం అయితే కాదు. నార్మల్ డేస్లోనే చాలా రద్దీ ఉంటుంది. అసలు అంత దగ్గరికి వెళ్ళి మనం అంత ఫ్రీగా అయితే దర్శనం చేసుకోలేము. ఈరోజు అసలు దర్శనానికి అవకాశమే ఇవ్వలేదన్నమాట. కంప్లీట్గా నిమజ్జనానికి ఏర్పాట్లు నడుస్తున్నాయి. మనం దగ్గరికి వెళ్ళి అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాను నేను. మీరు లైక్ చేయండి కంపల్సరీ. మన ఖైరతాబాద్ గణేశునికి లైక్ చేయండి, ఈ వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అనమాట. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే చేస్తాను నేను ముందు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఓన్లీ వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి, చెట్టు తీసే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అనవసరంగా ఇబ్బంది పడకుండా మీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. ఎవరిని వదిలేదు ఉన్నది ఈరోజు. సో దయచేసి వెయిట్ చేయకండి.
ప్లీజ్ రైల్వే గేట్ దగ్గర చాలా మంది ఉన్నారని విన్నామంటే న్యూస్ వచ్చింది. ఎవరు అక్కడ వెయిట్ చేయకండి, ఎవరికి దర్శనాలు ఉండవు. ప్లీజ్ దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. మీరు ఎంతసేపు వెయిట్ ఉన్నారో ప్లీజ్ వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. ఎవరిని వదలడానికి ఉండదు. ఈరోజు మేము మొత్తం ఇక్కడ వర్క్ జరుగుతుంది, నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు పొద్దున 6 గంటలకు శోభాయాత్ర ఉంటుంది. వింటున్నారుగా ఫ్రెండ్స్, దర్శనాలు లేవని పదే పదే ఇబ్బంది పడొద్దని అనౌన్స్ చేస్తున్నారు. దేవుడు ఆ భాగ్యాన్ని మనకు కలిగించాడనమాట. సూపర్, నాకు చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరాల నుంచి ఈ వినాయకుడి బండి విజయవాడ నుంచి వస్తుంది. ఎస్సీసీ వాళ్ళది వాళ్ళ విజయవాడ నుంచి వస్తుంది. దీని కెపాసిటీ 150 టన్నుల కెపాసిటీ ఉంటుంది. ఈ వెహికల్ మన వినాయకుడు 45 టన్స్ ఉంటారు. మళ్ళీ ట్రైన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడి తెల్లసారి శ్రీనివాసరావు గారు దానం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఎస్టీసీ మరి మా రాజమాని కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. మా శరతన ఇంకా మాకు 2 రోజులు మాయబడి ఉంటారు. సంవత్సరానికి ఈ 2 రోజులు మరి దయచేసి ఎవరు ఇబ్బంది పడకండి. భారీ గేట్లు పెట్టేశారు అనమాట. ఇవి చూస్తున్నారా, నిమజ్జనానికి రెడీ అవుతుంది. మేము దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారిని ఇక్కడ అంతా జనాలని రానివ్వట్లేదు. చాలా ప్రొటెక్షన్ ఉందన్నమాట. దాదాపు మనకు 4 అవర్స్ పట్టిందండి. 4 అవర్స్ నుంచి ట్రై చేశాను, వెళ్ళే ఛాన్స్ అయితే దొరకలేదు అనుకున్నాను నేను. ఈ టైంలో అయితే మనకు ఛాన్స్ దొరికింది, వెళ్ళొచ్చామన్నమాట. వాళ్ళుగా చూస్తున్నారు 4 సైడ్స్ అన్ని 4 సైడ్లు బ్లాక్ చేశారు బార్గేట్లు. ఎందుకంటే నిమజ్జనానికి బిల్డింగ్ అవి కొడుతున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అన్నీ ఇలా 4 సైడ్స్, ఇటు సైడ్ మళ్ళీ ఆ లాస్ట్ మీకు చూపించాను స్వామివారి అవతల, గణేష్ అవతల, ప్లస్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అంతా ఇదనమాట. ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాము. దాదాపు 4 అవర్స్ అయితే ట్రై చేశాను నేను. జనాలు మీరు చూడొచ్చు అంతా బార్గేట్లు పెట్టేశాను అనమాట. బార్గేట్లు పెట్టేసి ఈరోజు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి 4 దారులు ఉన్నాయన్నమాట. 4 సైడ్స్ నుండి అయితే ఓవరాల్ గా బార్గేట్లు పెట్టేశారు, క్లోజ్ చేశారు అనమాట. ఛాన్స్ లేదు ఎవరికి వెళ్ళడానికి. వాళ్ళు చెప్తున్నారు 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు 15వ తారీఖు వరకు మేము 16వ తారీఖు నాడు దర్శనం లేదని మరీ చెప్తున్నాను. జనాలు వినట్లేదు అని చెప్పేసి ట్రై చేశాను. వెళ్దాం, ట్రై చేద్దాం. అది ఓవరాల్గా అయితే నేను వెళ్ళి వచ్చాను అనమాట. ముందుకైతే వెళ్దాము. ఇక్కడ బయటికి వెళ్ళనిస్తున్నారు లేదా అనేది అనమాట. భక్తులని వదలట్లేదు ఎక్కువ మట్టుకు అయితే, ఎవరిని వదలట్లేదు అసలు. దర్శనం అయితే ఛాన్సే లేదు. నేనైతే చాలా ట్రై చేశాను. చీకటి ఇక్కడ బ్లాక్ చేసేసాను అనమాట. వెళ్ళే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే నిమజ్జనం రేపు, స్వామివారి నిమజ్జనం, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు. అందుకే ఎవరిని వదలట్లేదు అనమాట. అస్సలు ఫుల్ సెక్యూరిటీ, టైట్ పొజిషన్ ఉంది ఇప్పుడు పరిస్థితి అయితే. మీరు చూడవచ్చు నేను ఎన్ని కష్టాలు పడ్డాను. చాలా 4 గేట్స్ నుండి చూశాను. వేరే వాళ్ళు ఓకేనా. పిల్లలతో ఇబ్బంది పడకండి. ఫ్రీగా ఉన్నప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి. నిమజ్జనం ఉంటుంది, గణేశుడి శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా. ఇక్కడ చూసిన ఇలా బాగా క్లోజ్ చేశారనమాట. ఇది మనం స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ చూసుకోవచ్చు మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్దాము. ఎవరు అయితే చూపిస్తున్నాం అనమాట. జస్ట్ ఫస్ట్ టైం అంత బ్లాక్ చేసినా కానీ మనం దగ్గరికి వెళ్ళి చూడగలిగాము. ఏదైతే హైలైట్ అని చెప్పచ్చు అనమాట. మెట్రో స్టేషన్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలో వాళ్ళు ఈరోజు పంపించకపోతే అసలు నేను ఈ వీడియో చేసేవాన్నే కాదు.
ఓవరాల్గా అయితే మనం మెట్రో స్టేషన్ దగ్గరికి, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆదరించండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, గుడ్ నైట్, బాయ్.